స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. నంద్యాలలో చంద్రబాబు బస్ చేసినటువంటి ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయన అరెస్ట్ చేశారు సిఐడి పోలీసులు. ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగింది. సిఆర్పిసి సెక్షన్ 51 కింద నోటీస్ ఇచ్చినటువంటి సిఐడి 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో A1 గా చంద్రబాబు ఉండగా A2 గా అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు. చంద్రబాబుపై 120B, 166, 167, 418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 241 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. కేబినెట్ ను తప్పుదారి పట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటి పెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలున్నాయి. జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ, సెబీ ఇలా ఏజెన్సీలన్నీ కూడా దర్యాప్తు చేసినటువంటి స్కామ్ ఇది. దోచేసిన డబ్బు విదేశాలకు వెళ్లిపోయింది. అక్కడి నుంచి తిరిగి మళ్లీ దేశంలోకి వచ్చింది. చంద్రబాబు జూన్ 2014లో అధికారం చేపట్టిన 2 నెలలకే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఊపిరిపోసుకుంది. ప్రాజెక్ట్ మొత్తం కూడా ఖర్చు చూసినట్టయితే 3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వ వాటా 10% అని, 90% సిమెంట్స్ పెట్టుకుంటుందని దర్యాప్తు అధికారులు చెప్పారు. అంటే దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు సిమెంట్ సంస్థ ఇస్తుందని తెలిపారు. తమకు తాముగా తయారు చేసుకున్నటువంటి అంచనా వ్యయాన్నే డిపిఆర్ గా చూపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ నుంచి నోట్ పెట్టించారని చెబుతున్నారు. ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి, ఆ పై స్థాయి అన్నింటినీ కూడా ఓవర్ రూల్ చేస్తూ కేబినెట్ లోకి ఈ నోట్ ను తీసుకొచ్చారు. అది ఒక స్పెషల్ ఐటమ్ గా కేబినెట్ లోకి రావడం, వెంటనే దానికి ఓకే చెప్పేయడం, అలాగే ఆ తర్వాత జీవో విడుదల చేయడం అన్ని కూడా ఆగమేఘాల మీద జరిగిపోయాయి. ఈ పద్ధతిలో కేబినెట్ కు నోట్ పెట్టడం అన్నది నియమ నిబంధనలకు, రూల్స్ కు పూర్తిగా విరుద్ధంగా చెబుతున్నారు. ఇక ఒప్పందం విషయానికి వస్తే జీవో ఒకలా ఉంటుంది, అలాగే ఒప్పందం ఇంకోలా ఉంటుంది. జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారు అనే ప్రశ్న తలెత్తుతుంది ఇక్కడ. అలాగే సిమెంట్స్ నుంచి రావాల్సినటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా 1 పైసా కూడా రాకుండానే 5 దఫాలుగా ప్రభుత్వం 371 కోట్లు ఎలా విడుదల చేసిందన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అలాగే డబ్బు విడుదలపై ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు పెడితే విడుదల చేయమని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారన్నది దర్యాప్తు అధికారుల అభియోగంగా ఉంది. ఇక ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా రాశారన్నది మరొక ఆరోపణ. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదల చేసినటువంటి డబ్బు పోవడమే ఈ కేసులో కీలకమైన అంశంగా ఉంది. సిఐడి అధికారులే కాకుండా సిమెంట్ సంస్థ కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేసింది. 164 సిఆర్పిసి కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చారు సిమెంట్ సంస్థ ప్రతినిధులు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు, ఎంఓయూకు ఎలాంటి సంబంధం లేదని వాళ్లు కోర్టుకు కూడా తెలిపారు. తమ కంపెనీలో పనిచేసే సుమన్ బోస్ అనే వ్యక్తి మేనేజ్మెంట్ ను కానీ, లీగల్ టీమ్ ను కానీ సంప్రదించలేదని సిమెంట్స్ వాళ్ళు ఏకంగా కోర్టుకు తెలియజేశారు. అయితే స్కామ్ లో దోచేసిన సొమ్ము 70కి పైగా షెల్ కంపెనీల ద్వారా చేతులు మారి తిరిగి వచ్చిందన్న అభియోగాలు కూడా ఉన్నాయి. వాస్తవంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏసీబీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఒక విజిల్ బ్లోయర్ గా ఈ రకంగా జూన్ 2018న ఒక హెచ్చరిక జారీ చేశారు. విచారణ మొదలుపెట్టి దాన్ని ముందుకు కొనసాగించనీయకుండా పక్కన పెట్టేశారు. అలాగే ఈ స్కామ్ ఎప్పుడైతే జరిగిందో వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నోట్ ఫైల్స్ ను మాయం చేసేస్తారని కూడా చెబుతున్నారు. అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ప్రధాన పాత్ర పోషించినటువంటి పీవీఎస్పీ, స్కిల్లర్ డిజైన్ టెక్ సంస్థలు ప్రధాన పాత్ర పోషించినట్టుగా చెప్తున్నాయి. ఈ 2 కంపెనీలు సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా సెన్సాట్ కోసం క్లెయిమ్ చేశాయి. ఇన్ని కోట్ల రూపాయల మేర క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి ఆ కంపెనీ లావాదేవీలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. డబ్బులు హవాలా మార్గంలో తరలించినట్టుగా వెల్లడైంది. 2017లోనే ఇది బయటపడింది. అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం నుంచి స్పందన లేదన్న ఆరోపణలున్నాయి. మొత్తంగా 4 ఏళ్ల నుంచి ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. లోతైన విచారణ జరిపి అన్ని ఆధారాలు పక్కాగా సేకరించిన తర్వాతే కోర్టులో ఛార్జ్షీట్ వేసి చంద్రబాబును అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు.
మరి కాసేపట్లో ఏపీసీఐడి ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు ఆ ప్రెస్ మీట్ లో చెప్పే అవకాశం కనిపిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నంద్యాలలో చంద్రబాబు బస్ చేసినటువంటి ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయన్ను అరెస్ట్ చేశారు సిఐడి పోలీసులు. ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. సిఆర్పిసి సెక్షన్ 51 కింద నోటీస్ ఇచ్చినటువంటి సిఐడి 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో A1 గా చంద్రబాబు ఉన్నారు, అలాగే A2 గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబుపై 120B, 166, అలాగే 167, 418, 420, 465, 468, 201, 109, అలాగే రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 241 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. కేబినెట్ ను తప్పుదారి పట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటి పెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలున్నాయి. జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ, సెబీ ఇలా ఏజెన్సీలన్నీ కూడా దర్యాప్తు చేసినటువంటి స్కామ్ ఇది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో సీఎం జగన్ ప్రస్తావించడం జరిగింది. పిల్లలకు స్కిల్స్ అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాల కోసం ఏ ప్రభుత్వమైనా ప్రణాళికలు చేస్తుంది. నైపుణ్యం పేరుతో ఏకంగా డబ్బులు దోచేయడం అనేది చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప స్కిల్ అని అసెంబ్లీలో జగన్ చెప్పడం జరిగింది. నిజంగా పిల్లలకు వాళ్ళ స్కిల్స్ అభివృద్ధి చేసి తద్వారా వాళ్లకు ఉద్యోగాలలో వాళ్లకు వచ్చే అవకాశాలను మెరుగుపరచాలి అనేది ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాలి. కానీ ఆ స్కిల్లింగ్ అనే పేరుతో ఏకంగా డబ్బులు దోచేయడము అనేది ఇది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తెలిసిన ఒక గొప్ప స్కిల్ అధ్యక్ష. ఇది నిజంగా పిల్లలకు వాళ్ళ స్కిల్స్ అభివృద్ధి చేసి తద్వారా వాళ్లకు ఉద్యోగాలలో వాళ్లకు వచ్చే అవకాశాలను మెరుగుపరచాలి అనేది ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాలి. కానీ ఆ స్కిల్లింగ్ అనే పేరుతో ఏకంగా డబ్బులు దోచేయడము అనేది ఇది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తెలిసిన ఒక గొప్ప స్కిల్ అధ్యక్ష. ఇది నిజంగా పిల్లలకు వాళ్ళ స్కిల్స్ అభివృద్ధి చేసి తద్వారా వాళ్లకు ఉద్యోగాలలో వాళ్లకు వచ్చే అవకాశాలను మెరుగుపరచాలి అనేది ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాలి. కానీ ఆ స్కిల్లింగ్ అనే పేరుతో ఏకంగా డబ్బులు దోచేయడము అనేది ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేశారు సిఐడి పోలీసులు. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత బాబుకి వైద్య పరీక్షలు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు పేపర్లపై సంతకం కూడా చేశారు చంద్రబాబు. ఆ తర్వాత ఆయన్ను విజయవాడకు తరలించారు. అయితే పోలీసు వాహనంలో కాకుండా తన సొంత వాహనంలో వస్తానని బాబు వారితో చెప్పడం జరిగింది. చివరికి సొంత వెహికల్లోనే తీసుకెళ్లడం జరిగింది. విజయవాడలోని 3వ అదనపు జిల్లా న్యాయస్థానంలో చంద్రబాబుని హాజరుపరుస్తారు సిఐడి పోలీసులు. ఇవాళ జాతీయ లోక్ అదాలత్ కావడంతో సెలవు రోజైనా సరే జడ్జిలంతా కోర్టులోనే అందుబాటులో ఉంటారు. ఇక అరెస్టు తర్వాత చంద్రబాబు మీడియా ముందుకొచ్చారు. మీడియాతో మాట్లాడడం జరిగింది. తనను అరెస్టు చేయడం బాధాకరమన్నారు చంద్రబాబు. ఇది తప్పుడు విధానమని ఆయన విమర్శించడం జరిగింది. ఏ మాత్రం ఆధారాలు చూపించకుండా అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. ఎఫ్ఐఆర్ కాపీలో తన రోల్ ఏంటో చూపించలేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటే తప్పుడు కేసులు పెట్టారని ప్రజలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఇక చంద్రబాబుపై పెట్టినటువంటి కేసుల వివరాల్లోకి వెళ్తే సెక్షన్ ఐపీసీ 166, 167, 420, 418, 471, 477A, అలాగే 409, 465, 468 సెక్షన్ల కింద చంద్రబాబుని సిఐడి అరెస్ట్ చేసింది. నంద్యాలలో చంద్రబాబు బస్ చేసినటువంటి ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గరకు
అర్ధరాత్రి దాదాపుగా రాత్రి 3 గంటల ప్రాంతం తర్వాత డీఐజీ రఘురామరెడ్డి ఆధ్వర్యంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని ఆయన కుమారుని కూడా అరెస్ట్ చేశారు. దిశ ఏసీపీ వివేకానంద నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని గంటా శ్రీనివాసరావు చెబుతున్నారు. సీఎం జగన్ కి హీట్ తగలడం వల్లనే తనని తెరపైకి తెచ్చారని ఆయన అంటున్నారు. ఎలాంటి కేసులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు గంటా శ్రీనివాసరావు. అయితే చంద్రబాబు అరెస్టు వార్త వినగానే టీడీపీ క్యాడర్ నిరసనలు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు కూడా చేశారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని A1 గా చేర్చడం జరిగింది. షెల్ కంపెనీల ద్వారా 241 కోట్ల కుంభకోణం జరిగిందని అభియోగం మోపారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సిఐడి, ఈడీ విచారణలో ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి జరిగినటువంటి సీన్ టు సీన్ ఒకసారి మనం చూసినట్టయితే రాత్రి 1:20 సిఐడి అధికారులు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే నంద్యాలలో ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబు బస చేస్తున్నారో అక్కడికి సిఐడి అధికారుల ఎంట్రీ 1:20 ఆ టైంలో జరిగింది. అలాగే ఆ తర్వాత 3:10 పోలీసుల మోహరింపు. దాదాపు 400 నుంచి 500 మంది పోలీసులు అలాగే కొంతమంది సిఐడి అధికారులు కూడా అక్కడ భారీగా మోహరించడం జరిగింది 3:10 ప్రాంతానికి. ఇక 5:40 ఉదయం 5:40 ప్రాంతంలో చంద్రబాబు ఎక్కడైతే బస చేశారో ఆ క్యారవాన్ దగ్గరికి సిఐడి అధికారులు చేరుకున్నారు. బస్సు వద్దకు చేరుకున్నారు. గట్టిగా నాక్ చేయడంతో చంద్రబాబు 5:40 తర్వాత బస్సు నుంచి బయటికి రావడం జరిగింది. ఆయన బయటకు వచ్చిన తర్వాత 5:45 ప్రాంతంలో చంద్రబాబుకి కొన్ని నోటీసులు చూపించారు సిఐడి అధికారులు. వారిని అక్కడ కూర్చోబెట్టి చంద్రబాబు అలాగే ఇతర టీడీపీ నేతలు కూడా వారితో మాట్లాడడం జరిగింది.